ఇప్పుడు మీరు చూస్తున్న వచ్చి బీటీసీ యూఎస్‌డి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ లైవ్ మార్కెట్‌లో ఉన్నాము. పర్టిక్యులర్‌గా ట్రేడ్ వెళ్తున్నప్పుడు మనకి ఇలాంటి ఒక ఆపర్చునిటీ వచ్చినప్పుడు అప్పర్ సైడ్ రెసిస్టెన్స్‌ని మార్క్ చేసుకున్నాను. బాటమ్ సైడ్ సపోర్ట్ మార్క్ చేసుకున్నాను. లిటరల్లీ ఐయామ్ వెయిటింగ్ ఫర్ ద ట్రేడ్. ఎందుకంటే లేదు అంటే ఇలాంటి ఒక సైడ్‌వేస్ ఉన్నప్పుడు డెఫినిట్‌గా మల్టిపుల్ టైమ్స్ మనం ట్రేడ్ తీసుకుంటూ ఓవర్ ట్రేడింగ్ చేసుకుంటూ లాస్‌లో వెళ్ళిపోతాము. ఒక బిగినర్ ట్రేడర్‌కి ఇక్కడ ఫియర్ అనేది డామినేట్ చేస్తూ ఉంది. గ్రీడ్ అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. ఫోమో అనేది డామినేట్ చేస్తూ ఉంటుంది. మళ్ళీ రివెంజ్ ట్రేడింగ్ అనేది డామినేట్ అవుతూ ఉంటుంది. కాబట్టి ఒక ప్లాన్, ఒక డిసిప్లిన్, ఒక కన్సిస్టెన్సీతో మీకు ప్రాఫిట్ చూడాలనుకుంటే రూల్స్ ఫాలో చేసుకుంటూ వెళ్ళండి. విన్నింగ్ ట్రేడర్స్ మార్కెట్‌లో ప్రిడిక్షన్ అనేది చెయ్యరు. వాళ్ళు వాళ్ళనే కంట్రోల్ చేసుకుంటారు బేస్డ్ ఆన్ ట్రేడింగ్ సైకాలజీ. గుర్తుపెట్టుకోండి, ఫియర్ ఉండడం వల్ల మనం ఎర్లీగా ఎగ్జిట్ అవుతూ ఉంటాం. గ్రీడ్ ఉండడం వల్ల మనం లేట్‌గా ఎగ్జిట్ అవుతాం. ఫోమో ఉండడం వల్ల మనం ఎక్కువ రాంగ్ ఎంట్రీస్ తీసుకుంటూ ఉంటాం. మళ్ళీ రివెంజ్ ఉండడం వల్ల మన అకౌంట్‌ని డ్యామేజ్ అవుతూ వెళ్తూ ఉంటుంది. ప్రాబ్లమ్ మార్కెట్‌లో లేదు. ప్రాబ్లమ్ డిసిజన్ టైమ్ అండ్ మన ఎమోషన్స్ వచ్చి మనల్ని టేక్ ఓవర్ చేయడం వల్ల. సింపుల్ సొల్యూషన్ ఏంటంటే డిసిప్లిన్ వచ్చి ఒక టెంపరవరీ పెయిన్. కానీ ఎమోషన్ అనేది ఒక పర్మనెంట్ లాస్. సో ఎమోషన్స్ లాంటి ఒక పర్మనెంట్ లాస్ కన్నా డిసిప్లిన్ టెంపరరీ పెయిన్ ని ఫాలో చేసుకుని పోవడం ఎంతో బెటర్. ట్రేడ్ ముందు మీరు ఒక ప్లాన్ చేసుకోండి. పర్టికులర్ గా ప్లాన్ లో మీకు ఎంట్రీ పాయింట్ ఎక్కడుంది, ఎగ్జిట్ పాయింట్ ఎక్కడుంది, మళ్ళీ స్టాప్ లాస్ ఎలా ప్లాన్ చేస్తున్నారు అనేది ట్రేడ్ చేయండి. సెకండ్ థింగ్, రిస్క్ చేయండి. రిస్క్ ఫిక్స్ చేసుకోండి. పర్టికులర్ గా రిస్క్ ఉంటుంది ట్రేడ్ లో, కానీ ఎంత రిస్క్ చేయాలనేది ఫిక్స్ చేసుకోండి. సో నెక్స్ట్ టైం మీకు ట్రేడింగ్ ఆపర్చునిటీ ఉండేలాగా ప్లాన్ చేయండి. థర్డ్ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, ట్రేడ్ స్టార్ట్ అయ్యాక పర్టికులర్ గా రూల్స్ ని మర్చిపోకండి. రూల్స్ ని నెగ్లెక్ట్ చేయకండి. ఇఫ్ యూ వాచింగ్ దిస్ ఫస్ట్ టైమ్, ఐ రిక్వెస్ట్ టు కైండ్లీ ఫాలో ఫర్ మోర్ వాల్యుబుల్ ఇన్సైట్స్ రిగార్డింగ్ ట్రేడింగ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.